అలానే మిసెస్ రావు తమ జోలికి వస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఖైమా కొట్టినట్టు కొడతామని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. మరోవైపు ఇరాన్ వైపు అమెరికా సైన్యం దూసుకొస్తుంది. ఇరాన్ని ఆక్రమించేది లేదు అని చెప్పి చెప్తూనే సైనిక దురాక్రమణకు పాల్పడుతుంది అమెరికా అనేది ఇరాన్ చెప్తోంది. హిందూ మహాసముద్రంలో అమెరికాకు సంబంధించినటువంటి దళాలు మోహరించి ఉన్నాయి. అందుకే అమెరికాకు సంబంధించినటువంటి అణుస్థావరాలను పేల్చివేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. ఇరాన్ చుట్టుపక్కల అమెరికా స్థావరాలు ఉన్నాయి, వాటిని పేల్చేసేటువంటి టార్గెట్ చేస్తున్నామని చెప్పి ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ మాత్రం ఇరాన్లో నరమేధం జరుగుతుంది, దాదాపు 5,000 మందిని ఉరితీయటానికి ఆ దేశం యొక్క ప్రభుత్వం నిశ్చయించుకుంది. అందుకే వాళ్ళని ఆదుకోవడానికి తాము సైన్యాన్ని పంపిస్తున్నామని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అదంతా అబద్ధం అని చెప్పి ఇరాన్ చెప్తోంది. లేనిపోని అపోహలు, లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ సమాజాన్ని ఇరాన్ వైపుకు వ్యతిరేకంగా మరలుస్తుంది అమెరికా అనేటువంటి అభిప్రాయాన్ని ఇరాన్ వ్యక్తం చేస్తుంది. ఇలా ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంకొక వైపు హిందూ మహాసముద్రంలో అమెరికా సైన్యం ముందుకు కదులుతూ ఉంది. ఇరాన్ కూడా మేమేమి తగ్గము అని చెప్పి చెప్తూ ఉంది. ఒకవేళ సైనిక చర్యకు పాల్పడితే ట్రంప్ను లేపేస్తామని చెప్పి డైరెక్ట్గా ఖమేనీ చెప్తూ ఉన్నాను. తనను చంపేస్తే భూభాగంలో ఇరాన్ కనిపించదు అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అంటే ఈ స్థాయికి ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం వెళ్ళిపోయింది. ఇక నిజమైనటువంటి వారే మిగిలింది. మరి ఆ రెండు దేశాల మధ్య ఒకవేళ వారు వస్తే అణుయుద్ధం వస్తుందా అని అంటే అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అంతర్జాతీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇరాన్ చుట్టూ ఉండేటువంటి చాలా ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలను, అణు ఆయుధాలను దాచుకుంది. ఎక్కడెక్కడ అమెరికా ఈ అణు ఆయుధాలను దాచుకుందో ఇరాన్కి బాగా తెలుసు. అందుకే ఇరాన్ సైన్యం ఇప్పుడు అమెరికా అణు స్థావరాల మీద టార్గెట్ చేసింది. అంతేకాదు అమెరికా సైన్యాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఉంది అని చెప్పి చెప్తోంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ తోటి అమెరికా లడాయి కొనసాగుతూ ఉంది. నాటో దళాల్లో అమెరికా సైన్యం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మీద పోరాటానికి వెళ్ళినప్పుడు అమెరికా సైన్యమే చనిపోయింది. నాటో దళాల్లో ఉండేటువంటి వాళ్ళు అంటే వేరే దేశం వాళ్ళు ఎవరు చనిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసింది అమెరికానే అని చెప్తుంది. దానికి ఫ్రాన్స్ కానీ, కెనడా కానీ, బ్రిటన్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే తమ సైన్యం చనిపోయింది, నాటో దళాల రూపంలో ఆఫ్ఘనిస్తాన్ మీద పోరాడాయి, తమ సైన్యం కూడా చనిపోయింది పెద్ద ఎత్తున అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు నాటోకి ప్రాధాన్యత లేకుండా ట్రంప్ చేస్తూ ఉన్నాడు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేసింది అమెరికా. ఒకవైపు అంతర్జాతీయంగా ఉండేటువంటి అనేక సంస్థల నుంచి బయటకు వస్తున్నటువంటి ట్రంప్ ఆయా దేశాలని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఆయన టార్గెట్ చేసి అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదాన్ని ఆయన ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నారు. కాకపోతే దావోస్లో మీటింగ్ జరిగిన తర్వాత నుంచి ఆయన కొంత యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇరాన్ విషయంలో కానీ, గ్రీన్లాండ్ విషయంలో కానీ, లేదా అంతర్జాతీయంగా ఆయన విధిస్తున్నటువంటి సుంకాల విషయంలో కానీ కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది నిజంగా వెనక్కి తగ్గారా, లేదంటే మరిపించి, లేదంటే మరిపించి దొంగ దెబ్బ వేసేటువంటి అవకాశం ఉందా ట్రంప్ అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. అందుకే ఇరాన్ నమ్మట్లేదు, ట్రంప్ నమ్మట్లేదు, సైన్యాన్ని పంపించట్లేదు అని చెప్పినా నమ్మట్లేదు. హిందూ మహాసముద్రంలో ఖచ్చితంగా అమెరికా సైన్యం మోహరించి ఉంది ఇరాన్ని టార్గెట్గా చేసుకొని అనేది వినిపిస్తూ ఉంది. అందుకే ఇరాన్ నమ్మట్లేదు. ఆ దేశం యొక్క సైన్యం తమ పని తాము చేస్తూ ఉన్నారు. ట్రంప్ వేసేటువంటి ప్రతి అడుగు మీద నిఘా పెట్టాము, రాడార్లని మోహరించి ఉన్నాము, మొత్తం తెలుసుకుంటున్నాము అని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది. అమెరికాకి అంత సీన్ లేదు అని చెప్పి కూడా అంటుంది ఇరాన్. కారణం ఆఫ్ఘనిస్తాన్ తోటే పోరాడలేక పారిపోయినటువంటి సైన్యం అమెరికాది, అమెరికా చరిత్ర కూడా అది అని చెప్పి గుర్తు చేస్తుంది ఇరాన్. మరి ఇరాన్కి సపోర్ట్ ఎవరున్నారు? చైనా ఉందా, రష్యా ఉందా అంటే తెర వెనుక ఉండొచ్చు.
తెర ముందు ఎక్కడ కూడా మద్దతు కనిపించట్లేదు. కానీ ఇరాన్ మాత్రం అమెరికా మీద పోరాటానికి సిద్ధమవుతుంది. ఒకవేళ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే నాటో దళాల మాదిరిగా అరబ్ నాటో వచ్చే అవకాశం ఉంది. నాటో సైన్యం ఏ విధంగా ఏర్పడిందో అరబ్కు సంబంధించినటువంటి దేశాలన్నీ అరబ్ నాటోని ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం లేకపోలేదు. ఆ పరిణామంగా సంభవిస్తే అప్పుడు ప్రపంచ యుద్ధం రావడానికి అవకాశం ఉంది. పశ్చిమ ఆసియాలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ట్రంప్ ఒక అడుగు కనుక ముందుకేస్తే 4 అడుగులు ముందుకేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందనేది ఇప్పుడు ఆ దేశం నుంచి వస్తున్నటువంటి సంకేతాలు. అసలు ఏంటి ఆ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది అనేది చూస్తే ఇక్కడ చూడండి, ఇరాన్ వైపు అమెరికా సేనలు చివరి నిమిషంలో దాడిని వాయిదా వేసినప్పటికీ కొన్ని రోజులుగా ట్రంప్ ఇరాన్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఖమేనీ పాలనకు అంతం తప్పదని ట్రంప్ పేర్కొనడం, ఖమేనీ జోలికి వస్తే ట్రంప్ను చంపేస్తామని ఇరాన్ ఉన్నతాధికారులు ప్రకటించడం, తన జోలికి వస్తే ఇరాన్ అసలు భూమి మీదే లేకుండా పోతుందని ట్రంప్ హెచ్చరించడం, ఇలా పరిస్థితిని ఉద్రిక్తతగా మారింది. ఇలాంటి తరుణంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అబ్రహం లింకన్ విమాన వాహక యుద్ధ నౌక సహా భారీ స్థాయిలో నౌకా దళం గల్ఫ్ వైపు ప్రయాణిస్తుంది. ఇరాన్లో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దావోస్ సదస్సు నుంచి అమెరికా తిరిగి వెళ్తూ ఎయిర్ ఫోర్స్ 1లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియా వైపు చాలా నౌకలు వెళుతున్నాయని మీకు తెలుసు. చాలా పెద్ద బలగం ఇరాన్ వైపు వెళుతుంది. అయితే దాన్ని వినియోగించాల్సిన అవసరం రాకపోవచ్చు అని చెప్పారు. అమెరికా ఒత్తిడితోనూ 837 మంది ఆందోళనకారులను ఉరి తీయకుండా ఇరాన్ ఆపేసిందని పేర్కొన్నారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఆందోళనకారులను ఉరి తీయాలన్న నిర్ణయం మీద ప్రభుత్వం న్యాయ వ్యవస్థ తీసుకోలేదని ట్రంప్ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ ఆందోళనలో మృతి చెందిన వారి సంఖ్య 5,000 దాటిందని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వైమానిక దళమేది అమెరికాకు చెందిన భారీ విమాన వాహక యుద్ధ నౌక USS లింకన్, దానికి అనుబంధంగా ఉండే పలు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామితో కూడిన బృందం 2-3 రోజుల క్రితమే దక్షిణ చైనా సముద్రం నుంచి గల్ఫ్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించాయి. 1-2 రోజుల్లో పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరుకోనున్నాయి. లింకన్ నౌకపై F-15E, F-35C, F-A-18 వంటి ఫైటర్లు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు వెనిజువేలా అధ్యక్షుని ఎత్తుకొచ్చే ముందు కరేబియన్ సముద్ర ప్రాంతంలో మోహరించిన బలగాల్లోని C-17 సైనిక రవాణా విమానాలు, పేట్రియాటిక్ థర్డ్ క్షిపణి వ్యవస్థలు, ఆయుధాలను కూడా ఇరాన్ వైపు తరలిస్తున్నారు. అయితే ట్రంప్ ప్రకటించినట్లుగా భారీ స్థాయిలో బలగాల మోహరింపు ఏదీ కనబడడం లేదని రక్షణ రంగ నిపుణులు శుక్రవారం పేర్కొన్నారు. తాము శాటిలైట్ చిత్రాలను పరిశీలించామన్నారు. ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికా ఎయిర్ బేస్లలో యుద్ధ విమానాల మోహరింపు పెద్దగా కనబడడం లేదని, హిందూ మహాసముద్రంలోని డియోగో గార్సియా స్థావరంలో మాత్రం B-2 బాంబర్లు, యుద్ధ విమానాలు ఉన్నాయని ది వార్ జోన్ వెబ్సైట్ పేర్కొంది. అయితే ఈ బలగాలు భారీ స్థాయి దాడికి సరిపోతాయా అన్నది ప్రశ్నార్థకమని వెల్లడించారు. సో ఇది కెనడా గోడిది. ఇక WHO వీటి మీద అయితే ఇక్కడ అమెరికా సేనలు అయితే హిందూ మహాసముద్రంలోకి వచ్చేస్తున్నాయి. పవర్ఫుల్ B-2 బాంబర్లు కూడా రెడీ చేస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి అంతర్జాతీయ సమాజానికి ఏం గుర్తొస్తుందంటే, వెనిజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు కూడా హిందూ మహాసముద్రంలో ఇలాంటి వాటినే మోహరించారు అమెరికా సైన్యాన్ని అలానే మోహరించింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కూడా ఇరాన్ లీడరు ఖమేనీని కిడ్నాప్ చేస్తారా, తీసుకెళ్లి జైల్లో పెడతారా, వెనిజులా అధ్యక్షుని తీసుకెళ్లే అవకాశం ఉందా అని అంటే, వెనిజులా అధ్యక్షుల్ని తీసుకెళ్లేటప్పుడు ఏదైతే హిందూ మహాసముద్రంలో ఏర్పాట్లు చేసిందో అమెరికా, అదే తరహాలో ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. జలాంతర్గాములను రెడీ చేస్తుంది, అలాగే వైమానిక దళాన్ని రెడీ చేస్తుంది, నేవీ బలగాలను కూడా సిద్ధం చేసిందని చెప్తున్నారు. సో అది సాధ్యమా? వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టి అంత సాధ్యం ఇరాన్
లీడర్ ఖమేనీని తీసుకెళ్ళగలదా అమెరికా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.